హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డీకే వ్లాగ్స్. నేను మీ దీపాని. ఈరోజు ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీని కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. దీనిని సులభంగా, ఈజీగా, త్వరగా ఎవరైనా చేసేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దానిలోకి 1 గ్లాస్ రైస్ వేసుకుని నీరు వేసి వీటిని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి. దానికోసం ఇక్కడ నేను 250 గ్రామ్ మష్రూమ్ని తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాను కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్న 10 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని వీటిని మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి ముందే మనం శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని ఇవంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. కొద్దిసేపు తర్వాత మష్రూమ్లో నుంచి ఆయిల్, వాటర్ అనేది బయట వస్తుంది. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. కొద్దిసేపు తర్వాత మసాలాలో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఇందులోకి ముందే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ని చల్లారనిచ్చి మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.